హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసరికి నేను ఇంట్లోనే ఏ విధంగా చికెన్ పచ్చడి చేస్తాననేది అయితే ఈరోజు వీడియోలో చూపించాను. నేను ఇక్కడైతే ఈరోజు కేజీ చికెన్తో అయితే చేసి చూపిస్తున్నాను. పక్కా కొలతలతో అయితే చేసి చూపిస్తాను. ఇదే విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఖచ్చితంగా ఎక్సలెంట్గా టేస్ట్ అయితే వస్తుంది అనమాట. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే కేజీ చికెన్ ఇక్కడ బోన్లెస్ తీసుకున్నాను. వాటిని మంచిగా వాష్ చేసేసి వాటర్ లేకుండా సైడ్కి పెట్టేసి వేరే గిన్నె తీసుకొని దాంట్లో ఈ చికెన్ వేసుకున్నాను. దీంట్లోనే కొద్దిగా పసుపు అలానే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని చికెన్ అంతా మొత్తం కలిసేటట్టు మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడైతే కేజీ చికెన్కి అయితే చూపిస్తున్నాను. మీరు 2 కేజీలు చేసుకుంటే నేను చెప్పిన క్వాంటిటీస్ని డబుల్ చేసుకోండి. అదే హాఫ్ కేజీకి చేసుకుంటే నేను చెప్పిన క్వాంటిటీస్లో సగం చేసుకోండి. టేస్ట్ అయితే ఈ విధంగా కానీ చేస్తే ఎక్సలెంట్గా వస్తుంది అనమాట. నేను 4-5 సార్లు అయితే ఇంట్లో చేశాను, చాలా బాగా కుదిరింది. అందుకని చెప్పి మీతో కూడా ఒకసారి షేర్ చేసుకుందామని అయితే ఈ వీడియో షేర్ చేసుకుంటున్నాను. బయట ఎక్కువ డబ్బులు పెట్టి కొనే కంట ఇంట్లోనే ఈ విధంగా హెల్తీగా నీట్గా ప్రిపేర్ చేసుకోండి. ఇంకా చికెన్ పక్కన పెట్టేసి ఇప్పుడు మసాలాని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, మెంతులు ఒక 1/2 టేబుల్ స్పూన్, అలానే ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్లు ధనియాలను అయితే యాడ్ చేసుకొని ఇవి మంచిగా ఫ్రై చేసుకోండి. సిమ్లో పెట్టుకొని మంచిగా మనకి మంచి స్మెల్ అయితే వస్తుంది కదా, ఆ విధంగా అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. ఆ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మెత్తటి పౌడర్లో అయితే చేసుకోవాలి. ఇక్కడైతే కొద్దిగా మనకు కలర్ చేంజ్ అయ్యి మనకి గమగమలాడే మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇంకా ఆ విధంగా ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా మిక్సీ జార్లో యాడ్ చేసుకొని పౌడర్ అయితే చేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మనం చికెన్లో అయితే ఈ విధంగా ఈ మసాలాను అయితే వేస్తాము. ఇంక ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని నేను ఇదే ప్యాన్లో చికెన్ని పక్కన పెట్టాను కదా, మొత్తం కలిపేసి పసుపు సాల్ట్ వేసి ఇంకా ఆ చికెన్ అయితే ఈ ప్యాన్లో వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. మనకు ఒక 15-20 నిమిషాలు అయితే పడుతుంది అనమాట ఈ చికెన్ ఉడకడానికి. చికెన్లో మనం ఏమి వాటర్ ఇంకేం యాడ్ చేయకూడదు. చికెన్లో ఉండే వాటరే మంచిగా ఇదయ్యి వచ్చి అవి ఇంకేంతవరకు అయితే ఉడికించుకోవాలి. ఇంకా చికెన్ అయితే అది కూడా మనం సిమ్లో పెట్టుకునే చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ టు సిమ్లో పెట్టుకునే చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే పెట్టకూడదు. ఇంకా అది ఒకవైపు పెట్టేసి నేను ఇక్కడైతే మసాలా ఫ్రై చేశాను కదా, అది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మెత్తటి పౌడర్లో అయితే చేసుకోండి. మనం చిన్న జార్లో వేసుకొని చేసుకుంటే మనకు మంచిగా ఫైన్ పౌడర్గా అయితే రెడీ అయిపోద్ది అనమాట. మెత్తగా పౌడర్ చేసుకొని ఈ విధంగా మసాలా పౌడర్ అయితే మనకు రెడీ అయిపోద్ది. ఒక పక్కన అయితే పెట్టుకోవాలి. మనకు చికెన్ పికిల్స్ ఈ విధంగా చాలా సింపుల్ అనమాట. కాకపోతే కొద్దిగా టైం పెట్టి చెయ్యాలి. టైం ఉండేటప్పుడు చేసుకుంటే బాగుంటుంది. నేను ఇక్కడైతే అంటే 2-3 కేజీలు చేసుకొని నిల్వ ఉంచే కంటే కూడా ఒక 1/2 కేజీ లేదంటే కేజీ ఇలా చేసుకొని అయిపోతే మళ్ళీ చేసుకోవడం ఇలా చేసుకోవడం బెటరు. నేను ఇక్కడైతే ఈరోజు కేజీ అయితే చేస్తున్నాను. ఇంకా అదే మీతో నేను ఎలా చేస్తాను అనేది అయితే షేర్ చేశాను. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వస్తుంది అనమాట. ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేస్తే అయితే చూడండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో అయితే చెప్పండి. ఇంక ఇగోండి ఈ విధంగా ఫైన్ పౌడర్ చేసేసి ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఇంకా ఈ కేజీ చికెన్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎంత క్వాంటిటీలో చేసుకోవాలనేది కూడా క్లియర్గా చూపిస్తాను. అలానే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్టాక్ది లేదంటే ప్యాకెట్స్ ఇలా కాకుండా ఇంట్లోనే అప్పటికప్పుడే ఫ్రెష్గా రుబ్బేసి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇంక ఇక్కడైతే ఈ విధంగా నేను 3 వెల్లుల్లి అలానే కొద్దిగా అల్లం ముక్క అక్కడ చూపించాను కదా, ఆ విధంగా అయితే తీసుకున్నాను. మీరు చేసి తీసుకుంటాము అనుకుంటే ఈ విధంగా వెల్లుల్లికి ఈ విధంగా తీసేస్తాం కదా పొట్టది, తీసేసిన తర్వాత వెల్లుల్లి ఇవనేవి ఒక 50 గ్రాములు అలానే ఒక అల్లం ఒక 50 గ్రాములు 2 కూడా ఈక్వల్ క్వాంటిటీ ఉండేటట్టు అయితే తీసుకోండి. నేను ఇక్కడైతే 3 అయితే తీసుకున్నాను. కాకపోతే నాకు అవి పొట్టదంతా తీసిన తర్వాత సరిపోద్దేమో అనిపించింది. ఇంక అందుకని చెప్పి వెల్లుల్లి అయితే ఒకటి వదిలేసాను. ఇంకా నేనైతే ఒక 2 వెల్లుల్లిని అయితే తీసుకున్నాను అనమాట. అలానే అల్లం అక్కడ చూపించాను కదా, మీరు క్వాంటిటీ వైజ్ అయితే 50 గ్రాములు వెల్లుల్లి 50 గ్రాములు అల్లం అయితే తీసుకోండి. ఇంకా ఇక్కడ చికెన్ కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, ఉడికించుకోవాలి. చికెన్లో వాటర్ అదంతా వచ్చి ఇంకిపోవాలన్నమాట. ఇంకా మసాలా వేసిన మిక్సీ జార్లోనే వెల్లుల్లి అల్లం అయితే వేసుకున్నాను. వెల్లుల్లి మీరు పూర్తిగా కావాలంటే పొట్టదంతా పూర్తిగా తీసేయచ్చు. నేనైతే నార్మల్గా అలానే వేస్తాను అనమాట. ఈ విధంగా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మంచిగా మెత్తటి పేస్ట్లో అయితే చేసుకొని పక్కన పెట్టుకోండి. కేజీ చికెన్కి అయితే ఈ విధంగా మనం చేత్తో అయితే ఒక ముద్ద టైపు వస్తే సరిపోద్ది అనమాట. ఇంకా ఆ విధంగా అల్లం వెల్లుల్లి అయితే తీసుకోండి.
ఇంకా చికెన్ అయితే చూసారు కదా, వాటర్ అదంతా కూడా ఆ విధంగా వచ్చి ఇంకిపోవాలన్నమాట. పూర్తిగా వాటర్ అదంతా ఇదైపోయినంత వరకు ఉడికించుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి. ఇదిగోండి ఇక్కడ నేను వాటర్ అదంతా పోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని వేరే కళాయి అయితే పెట్టుకున్నాను. ఇంకా ఆయిల్ వచ్చేసరికి మీరు వేరుశనగ నూనె ఇలాంటివి ఏవి దొరికితే అవి తీసుకోండి. ఇంకా దొరకకపోతే ఇంకేం లేదు, ఏది ఉంటే అదే తీసుకోండి. నేను ఇక్కడైతే ఒక ఫుల్ గ్లాస్ అనమాట, అంటే 1/2 లీటర్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను. పూర్తిగా 1/2 లీటర్ అయితే వేయలేదు, కొద్దిగా ఉంచేసి ఒక 1/2 లీటర్ వరకు అయితే మొత్తానికైతే ఆయిల్ అయితే తీసుకోవాలన్నమాట. ఇంకా ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత చికెన్ ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్నాం కదా చికెను, ఇంకా చికెన్ యాడ్ చేసేసి ఇది కూడా సిమ్లో పెట్టే ఫ్రై చేసుకోండి. హైలో పెట్టకుండా సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇంక ఇక్కడ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఆపేయకుండా ఇంకొద్దిగా ఫ్రై చేసుకోండి. మనకు చికెన్ మంచిగా ఫ్రై అయితేనే బాగుంటుంది అనమాట, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా. ఇంకా కొద్దిగా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఇంకా ఫ్రై చేస్తాం కదా, ఇంకా ఆ ఫ్రై మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంకా ఆ టైంలో మనకు చికెన్ కూడా మంచిగా ఫ్రై అయిపోతుంది. నేను ఇక్కడైతే ఈ విధంగా కొద్దిగా చికెన్ ఫ్రై అయిన తర్వాత ఎర్రగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అదంతా మనకి ముక్కకి ఈ విధంగా తెల్లగా కనిపిస్తుంది కదా, అదంతా ఎర్రగా అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇంకా అలా చికెన్ కూడా మనకు మంచిగా ఫ్రై అయిపోతుంది. మరీ హార్డ్గా ఫ్రై చేసుకుంటే తినేటప్పుడు నమలడానికి అది కష్టమైపోద్ది అనమాట. అలానే మరీ బాగా ఫ్రై చేసుకోకపోయినా తినడానికి కష్టం అవుతుందని మంచిగా ఫ్రై చేసుకోకపోయినా టేస్ట్ పెద్దగా బాగోదు. ఇంకా ఆ విధంగా మీడియంగా అయితే ఫ్రై చేసుకోండి. ఇంకా నేను ఇక్కడైతే ఇంకా నిమ్మకాయలు వచ్చేసరికి నేను తీసుకునేవి చిన్న సైజు నిమ్మకాయలు కనుక కేజీ చికెన్కి అయితే ఒక 6 నిమ్మకాయలను అయితే తీసుకున్నాను. మీరు మీడియంవి లేదంటే పెద్ద సైజు నిమ్మకాయలు అయితే ఒక 4 నిమ్మకాయలు ఇలా తీసుకుంటే సరిపోతుంది. ఇంక ఈ విధంగా 6 నిమ్మకాయలను తీసుకొని వాటి జ్యూస్ అంతా తీసేసి పక్కన పెట్టుకోండి. నేను చెప్పిన ఇదే కొలతల్ని పాటించి ఒకసారి కేజీ చికెన్కి అయితే ఒకసారి ట్రై చేసి చూడండి, ఎక్సలెంట్గా వస్తుంది అనమాట. ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా ఎక్సలెంట్గా చేసేస్తారు ఈ విధంగా చేస్తే. ఇంక ఇక్కడైతే చికెన్ చూస్తున్నారు కదా, ఎర్రగా అయితే మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ అంతా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేయండి. ఈ విధంగా అయితే మనకు చికెన్ అయితే అయిపోయినట్టే. ఇంకా దీంట్లో ఉప్పు కారం అవన్నీ ఎలా యాడ్ చేసుకోవాలో తర్వాత చూద్దాం. ఇగోండి ఈ విధంగా పక్కన పెట్టుకొని ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే ఫ్రై అయిపోవాలి. ఇంక ఇది పూర్తిగా చల్లారిపోవాలన్నమాట. వేడి మీద ఉప్పు కారాలు వేయకుండా పక్కన పెట్టేయండి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఉప్పు కారం అవైతే యాడ్ చేసుకోవాలి. నేను ఏదైతే మధ్యాహ్నం టైంలో చేశానమాట. ఇంకా అలా పక్కన పెట్టేసి ఈవినింగ్ ఒక 4 ఆ టైం అయిన తర్వాత చల్లారిపోయింది. ఇంకా ఆ టైంలో ఉప్పు కారం అదంతా వేసుకున్నాను. ఇగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇక్కడైతే పూర్తిగా చల్లారింది అనమాట. ఇప్పుడు దీంట్లో నేను కేజీ చికెన్కి అయితే మనకి పెద్ద టేబుల్ స్పూన్స్ ఉంటాయి కదా, పెద్ద సైజులో స్పూన్స్ ఉంటాయి కదా, వాటితో అయితే చెప్తున్నాను. 2 టేబుల్ స్పూన్స్ వరకు అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. 2-2.5 వరకు అయితే యాడ్ చేసుకోండి. మనం కావాలంటే తర్వాత ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ సరిపోతే యాడ్ చేసుకోవచ్చు. ముందే ఎక్కువ యాడ్ చేసేకండి. నేను ఎక్కడైతే కేజీ చికెన్కి అయితే 2 టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ యాడ్ చేసుకున్నాను. అలానే 4 టేబుల్ స్పూన్స్ వరకు కారం అయితే యాడ్ చేసుకున్నాను. ఈ కారం కూడా ఇంట్లో ఆడించిన కారం అనమాట. ఈ కారాన్ని యాడ్ చేసుకొని మనం మసాలా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఇంకా పౌడర్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీరు కొద్దిగా కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఒక 5-5.5 టేబుల్ స్పూన్స్ వరకు కూడా కేజీ చికెన్కి అయితే వేసుకోవచ్చు. మేము కొద్దిగా కారం తక్కువ తింటాము, అందుకని చెప్పి నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకే కారం అయితే యాడ్ చేశాను. కొద్దిగా కారం పచ్చళ్ళకి కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. మీరు చూసుకొని అయితే యాడ్ చేసుకోండి. మనం కొద్దిగా ఫస్ట్ యాడ్ చేసుకుంటే మనం ఒకసారి మొత్తం కలిపిన తర్వాత టేస్ట్ చూసుకొని సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇంక ఈ విధంగా మొత్తం కలిసేటట్టు మిక్స్ చేసుకొని ఫైనల్గా నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. చాలా సింపుల్ అనమాట పచ్చడి పెట్టడం, కాకపోతే కొద్దిగా టైం పెట్టుకొని అది ఉడకబెట్టడం ఫ్రై చేయడం ఇవి కొద్దిగా టైం తీసుకుంటుంది. దానికి కానీ పెడితే ఎక్సలెంట్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. కేజీ చికెన్ని తీసుకొచ్చి తక్కువ రేట్తో ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. బయట ఎక్కువ రేట్లు పెట్టుకునే కంటే కూడా ఒక రోజు చికెన్ పచ్చడి చేయడానికి పెట్టుకొని చక్కగా చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. మనకి ఇది బయట అయితే ఒక 4 నెలల పాటు ఉంటుంది. కాకపోతే చికెన్ పచ్చడి ఎవరింట్లో కూడా ఎక్కువ రోజులు అయితే ఉండదు కదా. చేసామంటే నెల ఉండడమే చాలా కష్టం, 4 రోజుల్లోనే తినేస్తాము ఉంది అంటే.
ఇంక ఇగోండి ఈ విధంగా నిమ్మరసం అదంతా వేసి మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక నైట్ అంతా అలానే వదిలేయండి. నెక్స్ట్ డే మనకి పైన అదంతా ఆయిల్ చక్కగా తేలుతుంది అనమాట. అప్పుడు టేస్ట్ అది చూసుకొని ఒకవేళ ఏదైనా సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడైతే ఒక నైట్ అంతా అలానే పక్కన పెట్టేశాను. అలానే వాటర్ ఎటువంటివి తడి ఏమి తగలకుండా అయితే పెట్టుకోండి, లేదంటే పచ్చడి పోతుంది. ఇంక ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట, మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, గ్రేవీగా భలే వచ్చిందనమాట. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉండేది. నేను ఇదైతే ఇంట్లో ఫోర్త్ టైమో ఫిఫ్త్ టైమో చేశాను. నేను చేసిన 4 సార్లు ఇదే ప్రాసెస్లో చేశానఅనమాట. చాలా బాగా కుదురుతుంది. అందుకని చెప్పి షేర్ చేసుకుందామని అయితే ఈ వీడియోని అయితే షేర్ చేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ ఒకసారి షార్ట్ కూడా పెట్టాను, కాకపోతే క్లియర్గా చూపిద్దామని చెప్పి అయితే ఈ వీడియో అయితే తీసానమాట. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, నోట్లో నాకైతే నీరు వచ్చేస్తున్నాయి అనమాట వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడే. అంత బాగా వచ్చింది టేస్ట్ కానీ, ఆ గ్రేవీ కానీ అన్నంలో కలుపుకోవడానికి. ముక్క కూడా మరీ గట్టిగా లేదు, అలానే మరీ సాఫ్ట్గా లేదనమాట. తినడానికి భలే అనిపించింది. నేను ఇక్కడైతే రైస్లో కలిపేసి చూపిస్తున్నాను. ఇదే విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా ఎక్సలెంట్గా వస్తుంది అనమాట. ఫస్ట్ టైం పెట్టిన వాళ్ళు కూడా ఇదే ప్రాసెస్లో ఇదే క్వాంటిటీస్ తీసుకొని చేస్తే ఎక్సలెంట్గా వస్తుంది చికెన్ పచ్చడి మాత్రం. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో అయితే చెప్పడం అస్సలు మర్చిపోద్ది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. ఈ వీడియోని అయితే ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో.